శ్రీ లలితా పరమేశ్వరి చక్రపురం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇదే భగవద్గీత. యత్ సాంఖ్యైః ప్రాప్యతే స్థానం తత్ యోగైః అభిగమ్యతే. ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి సః పశ్యతి. అర్జున, సన్యాసులచే ఏ స్థానము తత్వము పొందబడుతున్నదో సాధన కర్మను ఆచరించిన వారి చేత కూడా ఆ తత్వమే చేరబడుతున్నది. ఏ సాధకుడు సన్యాసాన్ని యోగాన్ని రెండూ ఒకటేనని తెలుసుకుంటాడో వాళ్ళు నిజంగా తెలుసుకున్న వాళ్ళు అవుతార్జున అని అంటున్నాడు భగవానుడు. సన్యాసః తు మహాబాహో దుఃఖం అప్తుం అయోగతః యోగయుక్తః మునిః బ్రహ్మణా చీరేణ అధిగచ్చతి. అర్జున, గుణకర్మల సన్యాసము యోగేచ్ఛ లేక సాధన కర్మాచరణము యందు ఇష్టం లేక ఆత్మేచ్ఛ లేక పొందుట దుఃఖకరం, అసంభవం. ఆత్మతత్వమునందు ఇష్టంతో సాధన చేసే మననశీలుడు సాధకుడు తొందరలోనే బ్రహ్మాన్ని పొందుతున్నాడు అర్జున అని భగవానుడు అర్జునుడితో అంటున్నాడు. యోగయుక్తః విశుద్ధ ఆత్మా విజితాత్మా జిత ఇంద్రియః సర్వభూతాత్మా భూతాత్మా కుర్వన్ అపి నా లిప్యతే. యోగము యొక్క పూర్వాపరాలను విచారించి సాధన కర్మను ఆచరించేవాడు శుద్ధాత్మ స్వరూపుడు. అర్జున, దేహేంద్రియాదులందు ఆరోపింపబడిన ఆత్మభావాన్ని జయించినవాడు, కామభావాల నుండి ఇంద్రియాలను జయించినవాడు, అనాత్మభావాలని విడిచి ఆత్మభావాన్ని గ్రహించిన ఆత్మస్వరూపుడు. దేహేంద్రియాదులలో కేవలం సాధన కర్మను ఆచరించినప్పటికీ కర్మబంధంలో పట్టలేదు అర్జున అని భగవానుడు అంటూ ఉన్నాడు అర్జునుడితో. ఇంకేమంటున్నాడంటే, ఏవ కించత్ నా కరోమి ఇతి యుక్తః మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అస్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహ్ణాన్ ఉన్మిషన్ నిమిషన్ అపి ఇంద్రియార్థేషు వర్తంతే ఇతి ధారయన్. తత్వాన్ని తెలుసుకున్న సాధన కర్మ యోగి చూస్తూ వింటూ తాకుతూ వాసన చూస్తూ అక్రాణిస్తూ తింటూ నడుస్తూ నిద్రపోతూ గాలిని పీలుస్తూ మాట్లాడుతూ విడుస్తూ గ్రహిస్తూ